వీడియో స్టార్ట్ చేసే ముందు మన కోసం, మన ఫ్యామిలీస్ కోసం అక్కడ బార్డర్ దగ్గర ఫైట్ చేస్తున్న ప్రతి ఒక్క పర్సన్, ఆర్మీ, నేవీ ఎవరైనా సరే, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దెమ్ అండి. ఇక్కడ నేను ప్రశాంతంగా రివ్యూ ఇస్తున్నా, అక్కడ మీరు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటున్నారన్న వాళ్ళే రీజన్. ఐ హోప్ జస్టిస్ విల్ బీ సర్వ్డ్ అండ్ వీ ఆల్ కమ్ టు నార్మల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. జై హింద్. లెట్ స్టార్ట్ ద వీడియో. శుభం రివ్యూ. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇట్స్ డీసెంట్ టైం పాస్ హారర్ కామెడీ మూవీ అండి. నాట్ మైండ్ బ్లోయింగ్, నాట్ రియలీ బ్యాడ్, యావరేజ్ టైం పాస్ మూవీ. సమంతాస్ ఫస్ట్ ఫిలిం యాజ్ అ ప్రొడ్యూసర్. లెట్స్ టాక్ అబౌట్ పాజిటివ్స్, నెగటివ్స్ అండ్ మీమ్ ఆఫ్ ద మూవీ. నాకు ఎట్లా అనిపించింది అనేది. పాజిటివ్స్ నెంబర్ 1, ది స్టోరీ లైన్ అండి, ద బేస్ స్టోరీ లైన్. సో 2000 బ్యాక్డ్రాప్లో ఒక భీమిలి అనే విలేజ్లో ఉమెన్ 9 PM ఒక సీరియల్ చూస్తూ ఎలా బిహేవ్ చేశారు, ఎందుకు అలా బిహేవ్ చేశారు అండ్ రీజనింగ్ ఏంటి అనేది స్టోరీ లైన్ అండి. ఇట్స్ యూనిక్ స్టోరీ లైన్. సో ఇదంతా ట్రైలర్లోనే ఉంది, నేనేం లీక్ చేయట్లేదు. బట్ దిస్ ఈజ్ సంథింగ్ యూనిక్. అంటే హారర్ కామెడీకి కావాల్సిన మంచి బ్యాక్డ్రాప్ ఉన్న స్టోరీ లైన్. సో ఫస్ట్ పాజిటివ్ ఈజ్ స్టోరీ లైన్ బేస్. సెకండ్ పాజిటివ్, డైరెక్షన్. సో ఇట్స్ స్మాల్ బడ్జెట్ ఫిలిం. మనకు అది టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కానీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ప్రొడక్షన్ వాల్యూస్లో కానీ కనిపిస్తుంటుంది దట్ ఇట్ ఈస్ అ స్మాల్ బడ్జెట్ ఫిలిం అని. బట్ డైరెక్టర్ టుక్ ఇట్ విత్ ఈజ్ అండి. దో ఇట్ ఈస్ అ స్మాల్ బడ్జెట్ ఫిలిం, స్క్రీన్ ప్లేని ఎంగేజింగ్గా మెయింటైన్ చేయడం ఈజ్ అ ప్లస్ ఫర్ ద మూవీ. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ పేస్ కానీ ఆ ట్రాన్సిషన్స్ కానీ దే ఆర్ గుడ్ అండ్ ప్లస్ ఫర్ ద మూవీ. సో సెకండ్ పాజిటివ్ ఈజ్ డైరెక్షన్. థర్డ్, సినిమాటోగ్రఫీ అండ్ లైటింగ్. సో హారర్ మూవీకి లైటింగ్ ఈజ్ లైక్ బ్యాక్ బోన్ అండి. లైటింగ్, మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ, దీస్ ఆర్ రియలీ ఇంపార్టెంట్. సో ఈ మూవీకి దీస్ ఆర్ ద ప్లస్ పాయింట్స్. లో లైట్ హారర్ సెటప్ అండ్ కలర్ గ్రేడింగ్ అండ్ ద లైటింగ్ చాయిసెస్ ఆర్ రియలీ గుడ్. టెక్నికలీ స్పీకింగ్ దీస్ ఆర్ ద పాజిటివ్ పాయింట్స్ ఫర్ ద మూవీ. అండ్ నైట్ షాట్స్లో ఆ షాడోస్ని బాగా యూజ్ చేసుకున్నారనిపించింది. ఐ ఫెల్ట్ ది లైటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ ఆఫ్ ద మూవీ ఈజ్ రియలీ గుడ్. ఫోర్త్ అండి, కొత్త యాక్టర్స్, న్యూ ఏజ్ యాక్టర్స్. సో 3 heroes, 3 heroines ఆర్ ఇన్ ద మూవీ అండ్ 1 person డిడ్ ఎ స్పెషల్ క్యామియో. బేర్లీ కొత్త వాళ్ళు మేబీ 1 or 2 or 0 మూవీస్ తీసిన వాళ్ళు. సో దే యాక్టెడ్ రియలీ వెల్. నాకు అది వాళ్ళు కొత్త సినిమా లాగా అనిపించలేదు, అంటే వాళ్ళు జస్టిస్ చేసినట్టే. ఇన్ జనరల్ మనకు ఆడియన్స్కి కొత్త సినిమా లాగా యాక్ట్ చేస్తున్నారు అనిపించలేదంటే దే డిడ్ ద జస్టిస్. దేర్ పర్ఫార్మెన్స్ ఇస్ డీసెంట్, ఎక్స్ప్రెషన్స్ కానీ ఎంగేజ్మెంట్ కానీ కొత్తగా చేస్తున్నారని అనిపించలేదు. సో ఫోర్త్ పాజిటివ్ ఈస్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్. కమింగ్ టు నెగటివ్స్ అండి. సెకండ్ హాఫ్ డ్రాప్. సో ఫస్ట్ హాఫ్ వెంట్ రియలీ వెల్, డీసెంట్ పేస్లో వెళ్ళింది అండ్ కామెడీ కూడా జనరేట్ అయింది అండ్ ఆడియన్స్ని ఎంగేజింగ్గా మెయింటైన్ చేశారు. గుడ్ ఇంటర్వెల్, బ్యాంగ్, ఓకే. బట్ సెకండ్ హాఫ్ డ్రాప్ అయిందండి, నాట్ అప్ టు ద మార్క్ ఆఫ్ ద ఫస్ట్ హాఫ్. అండ్ సినిమాటిక్ లిబర్టీస్ కొన్ని ఉన్నాయి, వాళ్ళు బాగా వాడేసుకున్నారు, ఇక తప్పదు అది. సెకండ్ హాఫ్ డ్రాప్ ఈజ్ అవర్ ఫస్ట్ నెగటివ్. సెకండ్, సమంతాస్ క్యామియో. అంత ఇంపార్టెన్స్ లేని రోల్ అనిపించింది నాకు. దో షీ ఈజ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ, జనరల్గా ఇంపార్టెంట్ రోల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన నేను. బట్ అంత ఏం అనిపించలే. షీ హ్యాడ్ a couple of appearances on the screen, but not that great, not that impactful అనిపించింది. థర్డ్, VFX. సో యాజ్ ఎ సెడ్, లో బడ్జెట్ ఫిలిం అండ్ మోస్ట్ ప్రాబ్లీ VFX మీద కూడా అంత స్పెండ్ చేసి ఉండరు. దట్ ఈస్ ఎవిడెంట్ ఆన్ ద స్క్రీన్. బేసిక్లీ అంతగా ఇంపాక్ట్గా స్కేరీగా అనిపించలే. దెర్ ఆర్ సమ్ షాకింగ్ మూమెంట్స్, మ్యాక్సిమం ఒకటో రెండు ఉన్నాయి అంతే. బట్ ద VFX ఈజ్ ఆల్సో నాట్ దట్ గ్రేట్. ఇట్స్ సింపుల్ స్టోరీ లైన్, బేసిక్ స్టోరీ లైన్. వర్డిక్ట్ అండి, యాజ్ ఎ సెడ్, టైం పాస్ హారర్ కామెడీ ఫిలిం. గో విత్ లో ఎక్స్పెక్టేషన్స్. కంప్లీట్ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళొచ్చు. నో వల్గర్ సీన్స్. 2 hours చిన్న సినిమా. చెప్పాలంటే OTT డిజర్వ్డ్ మూవీ కూడా అనిపించింది నాకు. ఫైనల్గా ఈ మూవీ గురించి నాకు ఒక మీమ్లో ఎట్లా అనిపించింది అనేది డిస్క్రైబ్ చేయాలంటే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.